కేవలం 75 ఇళ్లు ఉండే ఓ కుగ్రామం నుంచి ఇప్పటి వరకు 47 మంది ఐఏఎస్ కు ఎంపికయ్యారు. ఇది ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో మధోపట్టి అనే గ్రామం గొప్పదనం. అఖిల భారత సర్వీసులకు ఓ కుగ్రామం నుంచి 47 మంది ఎంపిక కావడం సాధారణ విషయం కాదు. సరస్వతి పుత్రులకు నిలయమైన తమ గ్రామంలోని యువకులు దేశ సేవలో తరిస్తారని గ్రామస్తులు మురిసిపోతూ ఉంటారు. ఇంటర్ నుంచే సివిల్స్కు ప్రిపరేషన్ ప్రారంభించి లక్ష్య సాధనకు నిరంతరం ప్రయత్నించడమే తమ విజయానికి ప్రధాన కారణమంటారు యువ ఐఏఎస్లు. ఈ గ్రామానికి చెందిన ప్రముఖ రచయిత కుమారుడైన ముస్తాఫా హుస్సేన్ బ్రిటిష్ ఇండియాలో 1914 ఐసీఎస్ పరీక్షల్లో తొలిసారి ఉత్తీర్ణత సాధించి అఖిల భారత సర్వీసులో చేరాడు. స్వాతంత్ర్యం తర్వాత 1955 సివిల్ సర్వీసులో 2వ ర్యాంకు సాధించిన ఇందూ ప్రకాష్ సింగ్ ముస్తాఫా హుస్సేన్ను ప్రేరణగా తీసుకున్నాడు. అప్పటి నుంచి మధుపట్టి గ్రామంలోని యువకులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటూ దేశ ప్రగతికి తమ వంతు కృషి చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఈ గ్రామానికి చెందిన యువకులు సివిల్ సర్వీసెస్తో పాటు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ప్రపంచ బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. 2016 సివిల్స్ ఫలితాల్లోనూ ఈ గ్రామానికి చెందిన వారు సత్తా చాటారు. ఈ గ్రామంలోని విద్యార్థులు ఇంటర్మీడియట్ పూర్తి కాగానే సివిల్ సర్వీసెస్ పైనే తమ దృష్టిని కేంద్రీకరిస్తారు. చిన్నతనం నుంచే హిందీనే చదవడం వల్ల ఆంగ్లంలో పట్టు లేకపోవడంతో దీన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తూ పరీక్షల కోసం సిద్ధమవుతారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.